ఏంటి అక్కచెల్లెలు రెడీ అయ్యారు, తయారయ్యారు? స్ట్రైట్ పెట్టమ్మా. ఓకే, విజయవాడ వచ్చేసేసాము. అంటే నేను మధ్యలో ఏమి తీయలేదండి, పద్దాక తీస్తున్నాం కదా, మీకు బోరింగ్ అనిపించిందని మధ్యలో అయితే ఏం తీయలేదు. ఎర్లీ మార్నింగ్ 2:30కి అయితే వచ్చేసేసాము. ఇప్పుడే ఇంకా చర్చి నుంచి వచ్చాం అనమాట. ఇవాళ రేపు ఎల్లుండిలో మంగళగిరి చీరలు పెడదాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. ఇప్పుడు స్టాక్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. అది ఫ్రెండ్స్, ఇద్దరు అక్క చెల్లెలు కలిసి షాపింగ్ సంబంధం లేదా చంటి పిల్లడు ఆడు డాడీ చీరలు వెలిసిపోయినాయి అన్నాను. సరే పదా అయితే షాపింగ్ వెళ్దామని చెప్పి తీసుకెళ్తాను. టీ కూడా తాగను నేను. ముందు చీర అంటే చాలా పదాయి కాదు. ఆల్ఫా దగ్గర ఆగారండి. ఆల్ఫా దగ్గర ఆగామండి. టీ తాగే వాళ్ళు టీ తాగుతారంట, జ్యూస్ తాగే వాళ్ళు జ్యూస్ తాగుతానంటున్నారు. ఎక్కడానికి మేము వచ్చామండి. జ్యూస్ తాగుతున్నాం. నేను క్యారెట్, మేరీగోల్డ్ ఎక్కం, బనానా చెప్పింది. మాకు హైదరాబాద్ లో దొరకవు అన్ని అట్టికాయలు, చక్కెరకాయలు చాలా తక్కువ దొరికింది. అందుకని ఎప్పుడు వచ్చినా వీళ్ళేమో ఈ మంచి ఎండలో టీ తీసుకొని తాగుతున్నారండి. అంటే టీ టైం అయింది, అందుకని టీ తాగుతున్నారు. మా వారికి టైం కి టీ పడిపోవాలండి. నేనేమో క్యారెట్ జ్యూస్ చెప్పానండి. సామాన్యంగా జ్యూస్ తాగు, ఓన్లీ క్యారెట్ అయితే తాగుతాను. వస్తే ఇద్దరు జ్యూస్ షాప్ బాగున్నాయి. చేనేత వస్త్రాలు ఇవ్వండి వస్తాం. వీళ్ళు డెకరేషన్ కూడా ఉగాది స్పెషల్ అంటారు. చీరలు నేసేది చేనేత వస్త్రాలయం కదా, చేనేత. ఆల్రెడీ దార సగం వేసినారు, పెట్టారు అన్నమాట. ఇవన్నీ బట్టల షాపులు అండి, అన్ని హ్యాండ్లూమ్ శారీసే. అన్ని హ్యాండ్లూమ్ శారీసేనండి మొత్తం. హ్యాండ్లూమ్ శారీస్ మొత్తం. డ్రెస్లు, డ్రెస్ మెటీరియల్స్ అండి. ఈ డ్రెస్ మెటీరియల్స్, అవి శారీస్ బాగున్నాయి కదా. ఈ మంగళగిరి అండి, మంగళగిరి పట్టు శారీస్. మైసూర్ సిల్క్ దొరకట్లేదు. నువ్వు కొంటానంటే నేను ఎమ్మటే ఇప్పుడే తీసుకెళ్తా మైసూర్ సిల్క్ దగ్గరికి. ఏంటి ఈ శారీ బాగుంది కదా, అది బాగుంది. ఈ బ్లూది కూడా బాగుంది. అదే పట్టుకుందా, ఏది రాగానే చేసిందా దాని మీద. ఈ కలర్, అదే ఈ కలర్ చూస్తున్నా నేను, అందుకని లావెండర్ కలర్. ఇంకోటి లైట్ లక్స్ గ్రీన్ అనుకుంటా కదండి, లక్స్ గ్రీన్. అంటే లక్స్ గ్రీన్ కి పింక్ కలర్ బోర్డర్ వస్తుంది. ఎంత పడతాయండి ఇవి?
4500 పడుతుంది 4500 ప్యూర్ అండి. మొత్తం ప్యూరే వేరే ఉన్నది మైసూర్ సిల్క్ సారీస్ ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాను కదండి నేను. ఇదిగోండి, ఇదే ఇది ప్యూర్ మాట, ప్యూర్ మైసూర్ సిల్క్ సారీస్. అంటే తక్కువలో కూడా ఉంటున్నాయి, అంటే 1500 2000 కూడా ఉన్నాయి, కానీ ఇదంటే ప్యూర్ గా వచ్చింది మాట. బాగుంది బాగుంది. ఆ? వీడియో ఉంటుంది మీ వీడియో ఉంటుందా ఇన్స్టాలోనా? ఇన్స్టా తర్వాత ఫేస్బుక్ యూట్యూబ్ లో ఒక దాంట్లో ఉంటే అన్నిట్లో ఆటోమేటిక్ ప్రొడక్షన్ రాగానే ఈవినింగ్ తీసేస్తుంది, అప్లోడ్ చేస్తుంది. నిజామాబాద్ లో క్యాప్ బార్డర్ చెక్స్ హాఫ్ అండ్ హాఫ్ లో మైసూర్ సిల్క్ లో హాఫ్ అండ్ హాఫ్ క్లాస్ గా ఉంటుంది. పల్లీలో వస్తుంది, పళ్ళు వచ్చేది, బ్లౌజ్ వచ్చేది, బ్లౌజ్ రివర్స్ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఏం సార్ ఇది? ఇది మైసూర్ సిల్క్స్ లో ఇది హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ మైసూర్ సిల్క్ హాఫ్ అండ్ హాఫ్ ఫుల్ చెక్స్ అన్ని ప్యూర్ అండి. ఇదేనా అంతేనండి? బాగుంది. అంతే. ఇది కసర్. ఇది కసర్ కసర్. డిస్ప్లే చాలా క్లాస్ ఇది టసర్ సిల్క్ సార్. టెంపుల్ బోర్డర్, ఇది వచ్చి డిజిటల్ ప్రింట్, బ్లౌజ్ వచ్చి ఇలా లైన్స్. వెరైటీ చాలా ఉంటుంది. బ్లౌజ్ పీస్ ప్రెషర్ లో ఇది చాలా లైట్ వెయిట్ ఇది వస్తుంది. బాగుంది. యాప్లిక్ కొట్టుకుంటారు. బ్లౌజ్ వచ్చి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చిందా? బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది. హ్యాండ్లూమ్స్ మధ్య మధ్యలో మిర్రర్ వస్తుంది. మిర్రర్ వచ్చి. ఓకే. గవర్నమెంట్ తరపున మనం చేయాలి. ఇది బ్లౌజ్ అండి. ఇది ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ వచ్చింది. బాగుంది. మంగళగిరి అంటే ఇలా, ఇవ్వండి, బనారస్ ఇది బాగుంటుంది. ప్యూర్ అన్నమాట. పళ్ళు వచ్చి బ్లౌజ్ వస్తుంది. బాగుందా? తీసుకో. ప్లెయిన్ బ్లౌజ్ మొత్తం పైతాని వస్తుంది. మొన్న మా బావ గారు 25 యానివర్సరీ చేసుకున్నారు కదా, ఈయన మా బావ గారు శారీ కొంటానంటే వచ్చానమాట. అదే తీసుకోండి, మీకైతే డిస్కౌంట్ ఇస్తాను. చెప్తారు కదా, చెప్తే అయిపోయాయి. అయిపోయిందా? ప్యూర్ ఇవన్నీ ఇక్కడ అంతా ప్యూరే ఉంటుంది. ఎందుకంటే మన దానికి ప్రతి దానికి ట్యాగ్ ఉంటుంది. ఈ ట్యాగ్ ఉంటుంది. ఇంకా మా అక్క మా చెల్లి రాలేదండి. మరి అందరినీ పిలిచి రావాలి. మీరు యాక్షన్ చూడండి. ఇంటికి వెళ్దాం. చీరలన్నీ ప్యూరే ఉంటాయి. ఏదైనా డిఫరెంట్ ఉంటే చెప్పేస్తాను. ఇదే ఒరిజినల్ కాదు. ఇది ఎంత పడుతుందండి? చూసి ఇస్తాను. తీసుకోండి. ఎలా ఉంటుంది ఐటమ్ చూసుకోండి. దాని మీద రేట్ ఇంకా అక్కడ ఏ రేంజ్ లో పోతున్నాయి దాన్ని బట్టి అక్కడైతే డ్రెస్సులు కానీ చాలా బాగున్నాయండి. మొత్తం అయ్యే, మొత్తం చాలా అన్ని హ్యాండ్లూమ్స్ కదండి. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అసలు అన్ని హ్యాండ్లూమ్స్.
ఉప్పాడ అండి లేపాక్షి అండి లేపాక్షి అన్ని చాలా బాగున్నాయండి. కలంకారీ, టసరు, హ్యాండ్లూమ్స్ అయితే బాగున్నాయండి. పట్టు చీరలు కూడా చాలా బాగున్నాయండి. మంగళగిరి పట్టు చీరలు కానీ హ్యాండ్లూమ్ సారీస్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ చీరలు చూడండి, ఇది మంగళగిరి ఎల్లో కలర్ శారీ, ఇది హ్యాండ్, ఇవి కూడా డ్రెస్లు అండి, టాప్స్ మాట. బ్లాక్ సారీ బాగుంది కదా. నారాయణపేట శారీస్ అండి. శేషాయి కళ్యాణ మండపం అండి ఇది. చూడండి మొత్తం మంగళగిరి వెళ్తున్నామండి, దారిలో ఉన్నాము. ప్రస్తుతానికి మేమైతే ఆటోలో వెళ్తున్నాము. మా వారు ఆశీర్వాదంగా బండి మీద వస్తున్నారు. మళ్ళీ మంగళగిరిలో కలుద్దాము. ఇలా ఒకసారి అక్కడ ఆపి డ్రింక్ టీయో కాఫీ ఏదైనా ఇస్తే గనక అక్కడ కలుద్దాము. ఏమి మనకి ప్రొవైడ్ చేయకపోతే గనక మంగళగిరిలో కలుద్దాము. అంతా చిన్నాడు అమ్ములు బ్లాగ్స్ మీద ఆధారపడి ఉంది. మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ ఉన్నారండి, మంగళగిరి అంటే వాళ్ళది. అని మేము మంగళగిరి వచ్చామనగానే మా ఆయన ఒకసారి మీరు వచ్చినప్పుడు చెప్పండి మేము కలుస్తాం అంటారు. కానీ ఎప్పుడు వచ్చినా సరే మేము చెప్పకుండానే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే అనుకోని రీతిగా వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు మంగళగిరి సడన్ గా వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మరి వాళ్ళకి చెప్పాలి అని అంటే నిన్నటి వీడియోలోనే నువ్వు చెప్పాలి. అప్పుడు మనం పలానా టైంకి వస్తున్నావు అంటే ఆ టయానికి ఎక్కడ అసలు అంటే మనకు తెలియదుగా, వెళ్తామో లేదో తెలియదుగా, అందుకని ఏమీ చెప్పలేదు మాట. పాపం ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో చూసి మళ్ళీ ఫీల్ అవుతారేమో. చెప్పండి పద్దాకా వస్తానే ఉంటాం, ఏదో కాదు ఇప్పుడు అనుకోని రీతిగా మేము బయలుదేరామండి. ఈసారి మాత్రం వస్తే కంపల్సరీ మీకు చెప్పే వస్తామండి మేము. ఇది కృష్ణా నది అండి. మంగళగిరి అయితే వచ్చేసామండి ఆల్మోస్ట్. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి చూడాలి, చీరలు అవి చూడాలి. ఇంకా మంగళగిరి లోపలికి అయితే వచ్చేసామండి. లక్ష్మీ శారీస్ నువ్వు షాపులు చూపించుకుంటూ బోర్డులు చూపిస్తున్నా ఏంటండి? నేను అందరికి బోర్డులు చూపించినాయండి, షాపులు చూపించుకోకుండా. నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి చూడు, అన్ని అయ్యాయి. ఏదైనా ఒక చీర అయినా కొంటా ఉంటావా నువ్వు నాకు? లక్ష్మీ శారీ వాళ్ళ పండగ సెలవు అనుకుంటా. ఇదే అది కూడా ఉంటుందో ఉండదు. ఆయన చెప్పాడుగా ఉంటదని. ఆయన చెప్తేనే వచ్చాం, లేకపోతే వచ్చేవాళ్ళం కాదుగా మనం. ఆయనది ఇల్లేనంట మల్లేశ్వరి. నాదేనా? మల్లేశ్వరి నా పేరు కూడా. గణేష్ మా నాన్న ఉందా గణేష్ హ్యాండ్లూమ్స్. మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్, గణేష్ హ్యాండ్లూమ్స్ అంట. కాదు అప్పుడేమో వచ్చినప్పుడేమో మాకేమో ఆస్తి ఉంది, నీ పేరు ఒక షాప్ ఉంది. అవన్నీ లీజుకి ఇస్తాం బాబు గారు, ఒకేసారి వస్తాయి. అప్పుడు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏమో చైన్ ఇస్తా అని మాకు ఆస్తులు లేవన్నా. ఇప్పుడు లేని లోటు తీర్చేస్తున్నాడు మా ఆయన. 15 సంవత్సరాలు అయినా ఇంకా కట్నాలు కానుకల గురించి అడుగుతున్నారండి. ఇదేనండి షాపు, అన్ని రకాల చీరలు ఉన్నాయి. మంగళగిరి పట్టు చీరలు, హ్యాండ్లూమ్ శారీస్, అన్ని కాటన్ శారీస్ అన్ని ఉంటాయండి. అన్ని రకాల శారీస్ తీసారు వాళ్ళు, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మోడల్ మాట. ఇది బాందిని అనుకుంటాను. బాందిని మంగళగిరి పట్టులో బాందిని మోడల్. అన్ని పేర్లు చదువుతుంది, అలా పేర్లు తెలియాలి.
ఇది ప్రింటెడ్ అనుకుంటా కదా, బాందని ప్రింటెడ్. అదే మంగళగిరి అది కూడా. మీ బ్రదర్ అమ్మా? అవునండి. ఆహా. రోజు ఉండి కట్టుకున్నప్పుడు అందరి బాధ అదే. ఇవి కూడా మంగళగిరికి వస్తాయండి. కాదండి, మీరు silk కూడా ఆహా, చూపించారు. ఓకే, మీరు మామూలుగా చూపిస్తున్నారా? నేను అదే ఇవన్నీ మీకు చూసాను, వస్తాయి. పట్టు మోడల్స్ ఓకే. చూస్తే ఆ, వద్దన్నారు ఓకే, ఓకే. కదా. ఇది టస్సర్ సిల్క్, ఆ, టస్సర్ పట్టు, టస్సర్ సిల్క్. ఇదేం కాదండి, ఇది కోట కోటా సిల్క్. కాటనా? కోటా సిల్క్. ఏంటండి ఇది? డిజిటల్ స్టైల్. డిజిటల్ ప్రింట్, ఇది కోట. లెనిన్ లో కాటన్ అయితే లెనిన్ కాటన్. మొన్న అన్ని షాపులు తిరిగారు అక్కడ. ఈ ఒక్క షాప్ వస్తే మేము కూర్చునే వాళ్ళంగా 2 గంటలు తిరిగారు. కుదరదులే, ఆ. ఇప్పుడు రకాన్ని పోటీ చూపిస్తుంది. రకాన్ని పోటీ చూపిస్తుంది. లెనిన్ 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 కాటన్ బాగుంది. చిరాడు తీసుకుని వెళ్ళిపోదాం కదా, సైలెంట్. అండి బాగుందండి. మేకప్ బావగారు ప్యాకప్ అంటున్నారు కదా. చూపించే వరకు ఇంట్రెస్ట్ ఏముండదు చాలా వాళ్ళకి. బాగుంది. ఇది బాగుంది, ఇది పక్కన పెట్టండి. అయితే మా బావగారికి నచ్చిందంట, ఒకటైనా తీసుకుని పట్టుకెళ్తా. ఒకటేంటి ఇప్పుడు నేను 50 తీసుకెళ్తాయి. అది సింగిల్ పీస్ మోడల్ కానీ బాగుంది. సరే వెళ్ళావా జన్మభూమి అలా చూసొచ్చావా? ఏది? ఫ్లాట్ ఎంత? ఎంత తక్కువ 30-40 అంతే కదా. వెళ్ళి చూపించాయి. మా ఆయన ఉండాలనే కదండి వీడియో ఇప్పుడు. తీయాలనే. వెళ్ళేటప్పుడు చూడొచ్చు. అదేంటిది? అది సిల్క్ సారీ. సిల్క్ ఇది స్మిత నార్మల్. సిల్క్. సిల్క్ స్మిత. ఇది ఆర్గంజా సిల్క్ సారీ అని. ఏమండి అది తీయండి. గోల్డ్ సారీ సైజ్ బాగుంది సారీ. చాలా బాగుంది సారీ. అసలు మీరు కూడా వచ్చి చేనేతలోకి జాయిన్ అయ్యి ఉంటే అక్కడ ఇంకా ఏంటి వెళ్ళిపోతున్నాడు? ఇది కాలు tissue ఆగట్లేదు కదా. ఇక్కడికి రాగానే రౌండ్ లేసేస్తా ఉంటాడు గిరి. వాళ్ళ తమ్ముడు మా వెళ్ళాం కదా, వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ ఎక్కడెక్కడే ఉంటారు. టిష్యూ వర్క్. అవును, ఇప్పుడు గోపి గారు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళది మంగళగిరేనా? మంగళగిరే. చాలా బాగుంది. పూర్ణాదేవి గారికి హాయ్ చెప్పారా? అదే. ఇది ఇది ఏంటంటే ఇది 2,500, అది 5,500. 5,500 పడుతుంది. అసలు క్లాత్ ఏంటి? ఇది టస్సర్ మీద టిష్యూ టిష్యూ రెండు మిక్స్ అయ్యి. రమావతిని 2 తీసుకోమంటారు. ఒకటే ఉందంట ఇప్పుడు ఇది. ఒకటే ఉందా? చెక్స్ ఉన్నాయండి. ఉంటాయి ఇంకా. సర్లే పక్కన పెట్టేది నువ్వు దాని పక్కా సీమా. మనకి ఇంటిలో కావాలి అని అంటే మీరు చేపిస్తారా? అన్ని చెప్పాలి. అదే సరే ఇది పక్కన పెట్టుకోవాలి. ఇది మంగళగిరి రాదు కదా. ఇది ఈ బాక్స్ ఐటమ్ అంతా మంగళగిరి రాదు కదా అసలు. బాక్స్ ఐటమ్ అంటే మేము తయారు చేయించుకుంటాం. అదే మీరు ఇదేంటమ్మా ఇది? సొంతంగా తయారు చేయొచ్చు. ఇది వచ్చి 1,000 రూపాయలు పడి. అది కేరళ కాటన్. అదేగా కేరళ కాటన్. చెప్పినప్పుడు ఇల్లే చెప్పేస్తారు.
బీరువా తీస్తే 100 ఉంటాయి చీరలు. చూసి 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 ఏం బీరువా అక్కర్లేదండి, ఇప్పుడు యూట్యూబ్ పెట్టి లేదు లేదు, ఇంట్లో బీరువాలు ఆల్రెడీ 100 చీరలు ఉన్నాయి ఒక్కొక్కరికి అట్లా కంపల్సరీ. వేరు కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చేస్తే చాలు. నచ్చి పక్కన పెడితే నువ్వు దాన్ని బట్టి చూడొచ్చు అప్పుడు. వేరే బేరం వచ్చింది వాళ్ళకి చూపించండి వీళ్ళు. అవి కూడా చూపించండి. రండి అమ్మా, ఇటు కూర్చోండి. ఏమో చూసేస్తున్నాం. ఏం సరే వచ్చిందండి, ఇది నార్మల్ సిల్క్ లైనింగ్ సిల్క్. ఇది కూడా వాళ్ళతో జాయిన్ అయిపోతే వీటిలో కలర్స్ ఉన్నాయా? ఓన్లీ వైట్ వస్తుంది ఇక్కడ. మంగళగిరి పట్టు చూస్తుంది. ఏ రేంజ్ లో చూస్తారు? మంగళగిరి నుంచి వచ్చేసామండి. వచ్చేసి స్ట్రీట్ లోకి వచ్చాము. చీరలు అయితే తీసుకున్నాం కానీ మీకు అవి తర్వాత రివ్యూ చేస్తామండి. అవన్నీ సేల్స్ కే కదా తీసుకున్నాం, అన్ని వస్తాయి మీకు కూడా, అప్పుడు చూద్దరు గాని. సో ఇప్పుడు వేరే చోటుకి వెళ్ళాల్సి వస్తుందండి, వేరే చోటుకి వెళ్తున్నాము. మా బావగారు వాళ్ళు వస్తే తిప్పడమే సరిపోద్దండి, అటు ఇటు తిప్పుతానే ఉంటారు. బావగారు మేము వాళ్ళతో పాటు తిరుగుతూ ఉంటాము. భీమవరం బజ్జీ మిక్చర్ అంటారు. పానీపూరి ఇక్కడ ఫేమస్ అంట ఆలు బజ్జీ మిర్చి. టేస్ట్ చూడడానికని వచ్చాం మేము. నేనైతే మరి బజ్జీ మిర్చి తీసుకున్నా, చాలా బాగుంది. టేస్ట్ అయితే బాగుంది.